శాసనాల ప్రకారము ఆయన మాట ప్రకారము జీవిస్తారో వారికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోకుండా అర్థమవుతుందా నడుచుకోకుండా ఉంటారో వారు శాపగ్రస్తులు అవుతారంట. ఎవరండి? దేవుని మాట ప్రకారము జీవించకుండా ఉండేవాళ్ళు శాపగ్రస్తులంట. దేవుని మాట ప్రకారం జీవించేవాళ్ళు, ఆయన శాస్త్రం ప్రకారం జీవించేవాళ్ళు వాళ్ళు ఆశ్రయించబడిన వాళ్ళు. అర్థమైంది మీకు? దేవుడు ఎవరిని ఆశ్రయిస్తుంటే ఎవరైతే దేవుని మాట ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా బైబిల్ చెప్పిన ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎవరికైతే శాపం ఉంటుందంటే ఎవరికంటే దేవుని మాట వినకుండా దేవుని తిరస్కరించి లెక్క చేయకుండా తన ఇష్ట ప్రకారం జీవిస్తూ ఈ లోకంలో పాపంలో జీవిస్తున్న వారికి ఏమొస్తుందమ్మా? శాపం వస్తుంది. వాళ్ళ శాపగ్రస్తులు. అర్థమైందా? కనుక మన శాపాన్ని పాపాన్ని పోవాలంటే, రోగం పోవాలంటే, దురత్వం పోవాలంటే, ఆశీర్వాదం రావాలంటే, అప్పులు పోవాలంటే మనం ఏం చేయాలా? దేవుని మాట ప్రకారం జీవించాలా. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని సేవకులు ఏం చెప్తారు? దేవుడు ఎలా చెప్తాడు? దేవుడు దిగుచ్చి చెప్తాను నీతో చెప్తాడండి. దేవుడు దిగుచ్చి చెప్పడు. దేవుడి సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను ఒక కాల్ వచ్చింది. నేను దాన్ని వీడియో కాల్ చేసి పెట్టినా. వీడియో కాల్ కాదు, సారీ, వీడియో చేసి పెట్టినా. ఒక పాస్టర్ గారండి, పాకాల దగ్గర పాస్టర్ గారండి. ఆయన నా ఫ్రెండ్. అతను నేను బైబిల్ కలిసి చదువుకున్నాం. ఒక 20 సంవత్సరాల కింద సుమారుగా 20 ఉంటుంది చదువుకున్నాము. చదువుకున్న తర్వాత కాలేజీలో విడిపోయినాము. విడిపోయిన తర్వాత దేవుడు నన్ను నడిపించాడు, నాకు చర్చి ఇచ్చాడు, నన్ను డెవలప్ చేశాడు. ఆయన అట్లాగే ఆయనకు చర్చి లేదు, ఏం లేదు. ఆయనకు పెళ్ళి అయింది. పెళ్ళి అయితే పిల్లలు పట్ల నా దగ్గరికి వచ్చాడు. ప్రార్థన చేశాను. ఒక ఆడపిల్ల పెట్టింది. తర్వాత వెళ్ళిపోయినాడు. అయితే ఇప్పుడు అతను నా ఫ్రెండే. నేను ఏమన్నా అతను ఏమన్నాడు, నేను చెప్పినట్టు వింటాడు. నా మాట నమ్మకం అతనికి. సరే అని చెప్పేసి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటి గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ఫ్రెండ్ అంటే మర్చిపోలేను కదా. ప్రార్థన చేస్తుంటే మరణ దూత కనబడుతుంది. ఏం దూత అండి? మరణ దూత ఏం చేస్తుంది? నేను చెప్పిన పాస్టర్ గారు మరణ దూత కనబడుతుంది. నువ్వు ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, ఎవరికే చెప్తాలే. అయితే నేను వస్తాను మీ ఇంటికి, నేను ప్రార్థన చేస్తా, అది వెళ్ళిపోతాను. అదేం చేస్తలే అన్నాడు. ఏమన్నాడంటే నా సంగతి తెలుసు ఆయనకి. అయినా కానీ ఏమన్నాడు? అదేం చేస్తలే అన్నాడు. వాళ్ళమ్మ చనిపోయింది. నేను చెప్పిన వారానికి వాళ్ళమ్మ చనిపోయింది. కాలు వచ్చింది లేదా? వారానికే చనిపోయింది వాళ్ళమ్మ. అప్పుడు ఫోన్ చేసి అంటున్నాడు, మా అమ్మ చనిపోయింది రా పాస్టర్ గారు, మనం ఎత్తేద్దాం ఉన్నాడు. నేను నీ పనిలో ఉంటుంది, మనం ఎలా పోగలం, మనం పోతే ప్రాబ్లం అవుతలా, నేను పనిలో ఉన్నానయ్యా, నేను తర్వాత వస్తానని చెప్పిన. సరే ఎత్తేసరి అయిపోయింది. అంతే తర్వాత మళ్ళీ ఆదరణ కూడుకుంటుంది కదా. ఆ ప్రార్థన పిలిచాడు. మొన్న పిలిచి అంటున్నాడు, పాస్టర్ గారు మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు అది నాకు పట్టింది. ఎవరికి పట్టిందంటే పాస్టర్కి పట్టిందంటే దెయ్యం. ఇంకా అతనేంది ప్రార్థన చేసేది? అదే నేను ప్రార్థన చేసిన. ఆయనేం బోధిస్తాడు, ఆయనేం ప్రార్థన చేస్తాడు. ఏమంటున్నాడు? సరే అని చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేయన్నాడు. నీళ్ళు తీసుకున్నాడు. ప్రార్థన చేస్తే దెయ్యం ఉంటుందంట. నేను ఫోన్ చేసి చెప్పాడు, అతనికి నువ్వు ప్రార్థన చేపించుకోబాక, అతను నీళ్ళకి తగ్గబాక, నేను కాలిపోతున్నా. రికార్డు ఉంది, మీకు వినిపిస్తా చెప్పిన తర్వాత. వెళ్ళింది కదా, మాట ఇస్తానే భయపడతాను. ఆ మాట తెలిపిందంట. అది తెలిపిందా? ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఫోన్ చేస్తున్నావే, ఆయన శక్తి ఉంది, నేను ఇంట్లో ఉన్న పోడస్తా అని చెప్పి అంటుందా? ఏమంటుందా? నువ్వు అతనికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటున్నావు, అతను శక్తి ఉంది, అతను ప్రార్థన ఉండలేను, వెళ్ళిపోతాను తెలిపిందంట. సరే ఇప్పుడు ఏంది సంగతి? కాదు, ఇప్పుడు అమ్మ బాగుంది, అమ్మ బాగానే ఉండి చనిపోయింది కదా. ఆ విషయం మా వదిన విషయం డౌట్ గా ఉంది. ఏదన్నా చేతపడి మీ వదినా? నా మీద కాదు, మా అమ్మకి మా అన్న భార్య ఉంది, పెద్ద భార్య. అవును. మా అన్న డాక్టర్. అవును. వాళ్ళ సొంతూరులో మన ఊరు పోతే అడ్డాపిల్లో ఎనడాలపల్లిలో. అవునవును. ఆస్తి సేద్యం అదంటుంది. ఇళ్ళ కడ గలాట్లు వచ్చి ఏదైనా చేయించేమని. ఎట్లా
చేతపడి ఏమైనా చేయించిందేమో బాగున్నామో రేపు నెలలో వాళ్ళు కాపురం వస్తున్నారు అడిగి అక్టోబర్ నెలలో చూద్దాం అక్కడ చూద్దాం ఏం కాదు కానీ ప్రార్థన చేస్తే నీకు తెలుస్తుందబ్బా ఏమి శాతం తెలుస్తుంది. చెప్పాను కదా, తెలుస్తుంది చెప్పాను కదా, తెలుస్తుంది. నేను ముందే చెప్పిన మీ అమ్మ గురించి, నేను ముందే చెప్పిన, నువ్వు వినలేదు. ఏది ఇప్పుడు మరణం అవుతుందని నేను ముందే నీకు చెప్పిన, నేను అప్పుడు చెప్పలా. లేకుంటే చేతపడే స్వభావం అని నేను అడగతాను. ఏది చేతబడైనా మరణం అవుతుంది, ఏది దురాత్మలే ఏం పోయాయి ఏమి ఉండవు. యేసు ప్రభువు ప్రార్థన చేస్తాను పోతాయి. దాని సంగతి నేను చూస్తా కదా, నీకెందుకు. నా గురించి ఆయనకి అసలు పవర్ ఉంది. అసలు నీళ్ళు పారిపోయి ఇంట్లో చదువుకోబాక తాగుబాక అవి చేయబోతే నేను ఉంటా, అవి చేస్తే నేను వెళ్ళిపోతున్నాను, ఒళ్ళు కాలిపోతుంది. అతను ఫోన్ చెప్పాక ఆపు ఆపు. చూసారండి ఎవరున్నారండి మాలో? చెప్పాలి మీరు గట్టిగా. యేసు ప్రభు ఉన్నాడు మాలోంచి మీతో మాట్లాడాలి. దురాత్మ శక్తుల్ని లయపరచడమే నా డ్యూటీ.